ప్రధానమంత్రి మాన్ధన్ యోజన పథకం కింద 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క రైతుకి బీమా సౌకర్యాన్ని అయితే కల్పించనుంది. బీమా సౌకర్యంతో పాటు వారికి 60 ఏళ్లు నిండిన తర్వాత ఎవరు వారిని చూసుకోరు కాబట్టి వారికి ఒక భరోసా ఇవ్వాలి అనే ఉద్దేశంతో వారికి పింఛన్ అయితే అందించనుంది. 60 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క రైతుకి 3,000 రూపాయల పింఛన్ ని అయితే అందించనుంది. దీని ద్వారా రైతు ఎవరి మీద ఆధారపడకుండా తన జీవితం తాను గడుపుతాడు అనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చింది. ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరు అర్హులు, ఎంత మొత్తంలో భూమి ఉండాలి, ఈ పథకానికి అప్లై చేసుకోవాలి అంటే ఎంత మొత్తంలో భూమి ఉండాలి అనే దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు గనక మన ఛానల్ కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రైతులు వృద్ధాప్యంలో ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు భారత ప్రభుత్వం ఒక గొప్ప పథకాన్ని అమలు చేస్తోంది. అదే ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన. ఈ పథకం ద్వారా 60 సంవత్సరాల పైబడిన రైతులు ప్రతి నెల 3,000 రూపాయలు పింఛన్ తీసుకోవచ్చు. ఈ పింఛన్ వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా ఇవ్వడంతో పాటు వారికి ఒక నీడను కూడా అందిస్తోంది. ఈ పథకంలో చేరడానికి 18 నుంచి 60 సంవత్సరాల వయసు ఉండాలి. అంతేకాకుండా సొంతంగా 5 ఎకరాల లోపు వ్యవసాయ భూమిని కలిగిన రైతులు దీనికి అర్హులు. 5 ఎకరాల పైకి వ్యవసాయ భూమి ఉన్నట్లయితే వారికి ఈ పథకం వర్తించదు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులు ఈ పథకంలో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. అయితే దాదాపు ఆదాయ పన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, పిఎఫ్ కానీ లేదంటే ఈఎస్ఐ ఇలా ప్రభుత్వం నుంచి ఏదైనా పింఛన్ రూపంలో తీసుకుంటున్నట్లయినా వారు కూడా ఈ పథకానికి ఎలిజిబుల్ అవ్వరు. ఈ పథకంలో ప్రీమియం అనేది వయసును బట్టి ఉంటుంది. 18 సంవత్సరాల వయసులో ఉన్న రైతులు నెలకు 55 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. వారు చెల్లించిన 55 రూపాయలకు గాను మరొక 55 రూపాయలను కేంద్ర ప్రభుత్వం తన వాటాగా సంబంధిత అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది. అంటే రైతు ఖాతాలో నెలకు 110 రూపాయలు జమ అవుతుంది. అదే విధంగా 20 ఏళ్ల వయసులో ఉన్న రైతు 61 రూపాయలు చెల్లిస్తే అంతే మొత్తాన్ని కేంద్రం కూడా జమ చేస్తుంది. ఇక 25 సంవత్సరాల వారు 80 రూపాయలు, 30 సంవత్సరాల వారు 105 రూపాయలు, 35 ఏళ్ల వారు 150 రూపాయలు, 40 ఏళ్ల వయస్సు ఉన్న రైతులు 200 రూపాయల ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ పింఛన్ పొందుతూ రైతు మరణిస్తే వారి భార్య లేదా భర్త నామినీగా ఉంటే వారికి జీవితాంతం నెలకు 1,500 రూపాయల పింఛన్ అయితే అందుతుంది. ఇది వారి వృద్ధాప్యంలో ఆర్థికంగా ఆసరాగా నిలుస్తోంది. ఈ పథకంలో దరఖాస్తు చేసుకోవడానికి చాలా సులభం. పిఎం కిసాన్ పథకం లబ్ధిదారులు తమ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ అంటే సిఎస్సి కి వెళ్లి పిఎం కిసాన్ కేఎంవై పోర్టల్ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న సమయంలో రైతు తమ ఆధార్ నంబర్, నామినీ యొక్క పూర్తి వివరాలు అందించాల్సి ఉంటుంది. మాన్ధన్ యోజన దరఖాస్తును పోర్టల్ నుండి డౌన్లోడ్ చేసుకొని దానిపై సంతకం చేసి తిరిగి పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న తర్వాత రైతుకు పిఎం కిసాన్ మాన్ధన్ పింఛన్ కార్డు వస్తుంది. పిఎం కిసాన్ పథకాన్ని అనుసంధానం చేయబడిన బ్యాంకు ఖాతా నుండి ప్రీమియం డబ్బులు నేరుగా చెల్లించబడతాయి. ఒకవేళ మీరు పిఎం కిసాన్ లబ్ధిదారులు కాకపోతే నేరుగా సిఎస్సి ద్వారా దరఖాస్తు చేసుకొని మీ పింఛన్ కార్డ్ అయితే పొందవచ్చు. సో ఇది ఈ రోజు వీడియో. మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఈ సమాచారాన్ని మన రైతులకు షేర్ చేయండి. అలాగే మీలో ఎవరైనా రైతులు ఉన్నట్లయితే ఇప్పుడే ఈ పథకం కింద అప్లై అయితే చేసుకోండి. సో ఇది ఈ రోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ పథకం గురించి పూర్తి వివరాల కోసం మరియు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ కి వెళ్ళి మీరు అప్లై అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.